నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుధాలు గుర్తించారు. నిన్న రాత్రి కామాక్షి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. గోడల శిథిలాల వద్ద ఇనుపరాడ్లు, ఇతర ఆయుధాలు కనుగొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డు ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకుడు పెంచులయ్యను 3 రోజుల క్రితం హత్య చేశారు. ప్రధానంగా ఈ హత్యకు కారణం గంజాయి చెందిన బ్యాచ్ వీరిని దారుణంగా కుటుంబంతో వెళ్తూ ఉండగా రోడ్ల మీద కత్తులతో నరికి చంపారు. ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించి ఆర్డిటి కాలనీలో కామాక్షి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ గంజాయిని వ్యాపారం చేయడం అనేది కొద్ది రోజులుగా జరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని కూడా గత నెల రోజుల క్రితం పెంచులయ్య సిపిఎం నాయకుడు మరికొందరు అతని అనుచరులు అతనికి సంబంధించిన సిపిఎం నాయకులు కార్యకర్తలు కూడా స్థానికులు కూడా పెంచులయ్యని కోరడంతో పెంచులయ్య ధైర్యంగా వారిని నివారించే ప్రయత్నం చేశాడు. గంజాయి విక్రయాలు చేయకూడదని చెప్పి ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ చేస్తే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. ఈ సమాచారాన్ని పోలీసులకు కూడా అందజేయడం జరిగింది. అయితే పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రం గంజాయి విక్రయాలు మాత్రం ఆగకపోవడంతో కొంత పెంచులయ్య కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉండడంతో పెంచులయ్యని హత్య చేయాలనే ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించారు. నెల రోజుల క్రితం ఈ హెచ్చరికలతో 3 రోజుల క్రితం పెంచులయ్యని కాలనీలో ఇంటికి వెళ్తూ ఉండగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేయడం అనేది జరిగింది. మొత్తం మీద కూడా ఈ హత్యలో 14 మంది నిందితులు ఉన్నారు. ప్రధానంగా అరం కామాక్షి ఈ హత్యకి ప్రణాళిక రూపొందించారు. దీనికి సంబంధించి పోలీసులు వీరిని ఏడుగురు మాత్రం అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసంగా గాలింపు చర్యలు అనేవి చేపడుతున్నారు. ఇప్పుడు మనము అరం కామాక్షి ఇంటి దగ్గర ఉన్నాము. ఈ రాత్రి పెంచులయ్య హత్యకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరందరూ కలిసి వచ్చి రాత్రి ఇంటిని ధ్వంసం చేశారు. దాదాపు కామాక్షికి దాదాపు ఈ ప్రాంతంలో 5 ఇళ్ళు ఉన్నాయి. ఈ 5 ఇళ్లలో వారి గంజాయి బ్యాచ్కి సంబంధించిన ఇక్కడ గంజాయి నిల్వలు, గంజాయి బ్యాచ్ యువకులు నివాసం ఉండే ప్రాంతాలు ఇవి. 5 ఇళ్లను కూడా ప్రొక్లైన్తో ధ్వంసం చేశారు. పెంచులయ్యను హత్య చేయడానికి నిరసనగానే తీవ్ర స్థాయిలో ఇక్కడ రాత్రంతా ఉద్రిక్త పరిస్థితి అనేది రాత్రి నెలకొన్నది. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ఇంటిని ధ్వంసం చేసిన ఈ ప్రాంతంలో 5 ఇళ్ళు కూడా అన్నీ కూడా గోడలతో కూడా కూల్చేశారు. అయితే ఈరోజు కొత్తగా వెలుగు చూసిన పరిస్థితి ఏమిటంటే ఈ గోడల్లో కొంత ఈ మారణాయుధాలని దాచిపెట్టి ఇక్కడ ఉన్న స్థానికులను కూడా బెదిరిస్తూ వచ్చారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతంలో కొన్ని ఆయుధాలు కూడా రాడ్లు, కత్తులు కూడా దొరికాయి. వీటన్నిటితో వీరు స్థానికులను బెదిరిస్తూ కొంత నాయకులను కూడా బెదిరిస్తూ ఇక్కడ ఈ గంజాయి వ్యాపారం చేశారని మరికొన్ని నేర ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా ఈ దాదాపు 14 మంది హత్య కేసులో ఉన్న వీరందరం మీద కూడా పలు కేసులు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న మారణాయుధాలు కూడా చూడడం, అందులో గంజాయి కూడా దాదాపు 25 కేజీల గంజాయి ఇళ్లలో స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటి మీద కూడా పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆర్డిటి కాలనీ నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్.